అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్జ్ కుకింగ్. నేను దేవి. ఈ వీడియోలో మనం చాలా టేస్టీగా ఉండే జీరా రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ జీరా రైస్ ఏంటంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా సరే త్వరగా ఈజీగా ప్రిపేర్ చేసేసి పెట్టేయచ్చు. మనం ఈ జీరా రైస్ని రెస్టారెంట్స్లో దాబాస్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అదే మాదిరిగా మంచి ఫ్లేవర్ వచ్చేలా ప్రిపేర్ చేసుకుందామండి. ఈ జీరా రైస్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి. మనం నార్మల్గా రైస్ని ఉడికిస్తాం కదా, దానికి ఎంత టైం అయితే పడుతుందో అంతే టైంలో మనం ఈ జీరా రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. దీనికోసం మనకు కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. జీరా రైస్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అండి. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని 2 సార్లు కడిగాను. ఇవి ఒక గిన్నెలోకి వేసుకుని దీనిలోనికి 2 స్పూన్ల వరకు జీలకర్ర తీసుకోవాలి. 1 స్పూన్ ఏమో రైస్లో యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ ఏమో తాలింపులో యాడ్ చేసుకుంటామండి. ఇప్పుడు ఈ జీలకర్రని రైస్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ జీలకర్ర ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడితే మనకి జీరా రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇది రైస్ గిన్నె ఒకటి తీసుకుని నేను స్టవ్ మీద పెట్టి దీనిలోనికి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. నెయ్యి కానీ ఈ నెయ్యి ప్లేస్లో నూనెని కానీ తీసుకోవచ్చు. నేనైతే నెయ్యి తీసుకున్నాను. దీనిలోనికి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు నెయ్యిలో చక్కగా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక దీనిలో మనం గరం మసాలాలు కానీ ఎక్కువగా స్పైసెస్ కానీ ఏమీ వేయమండి. జస్ట్ లవంగాలు, దాల్చిన చెక్క మాత్రమే వేస్తామన్నమాట. ఒక 5-6 లవంగాల్ని 1 లేదా 2 దాల్చిన చెక్క ముక్కల్ని తీసుకుని వీటిని ఈ ఫ్రై అయిన అల్లం పేస్ట్లోనికి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని, ఒక 3 పచ్చిమిరపకాయలని కూడా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత దీనిలోనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర. ఈ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం రైస్లో 1 స్పూన్ వేసాము, ఇప్పుడు 1 స్పూన్ వేసుకున్నాము. అంటే 1 గ్లాస్ రైస్కి 1 స్పూన్ జీలకర్ర సరిపోతుందన్నమాట. నేనైతే 2 గ్లాసుల వరకు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వరకు 2 స్పూన్ల జీలకర్ర సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశానండి నేను. ఈ నెయ్యి ప్లేస్లో నూనె అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. దీనిలోనికి ఇప్పుడు మనం రైస్ కడిగి జీలకర్ర కలిపి పెట్టాం కదా, ఈ రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఈ రైస్లో ఏమన్నా కొంచెం వాటర్ ఉంటే కూడా అవి మొత్తం ఎగిరే వరకు, అంటే కొంచెం రైస్ అనేవి ఈ నెయ్యిలో ఫ్రై అవ్వాలన్నమాట. అలా ఫ్రై అయ్యే వరకు ఒక 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు రైస్ అంతా కూడా ఇలా డ్రైగా అవుతుందండి. అలా అయిన తర్వాత మనం దీనిలోనికి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత దీనిలోనికి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి. ఇలా హై ఫ్లేమ్లో ఉడికించడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది కొంచెం ఎగురు పడుతుందండి. ఆ తర్వాత మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత ఓపెన్ చేస్తే రైస్లో వాటర్ అన్నీ కూడా ఇలా ఎగిరిపోయి ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత ఫ్లేమ్ని లోలోకి మార్చేసుకుని సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ ఉడికించాలండి. అంతే, మన జీరా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు 5 మినిట్స్ అయిందండి. తర్వాత నేను మూత ఓపెన్ చేసి మన రైస్ ఏ స్టేజ్లో ఉందో చూపిస్తాను. ఓకే అండి, రైస్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసి చక్కగా ఇలా రెడీ అయిపోయిన జీరా రైస్ని మనం పెరుగు రైతా లేదంటే వెజ్ ఆర్ నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా సరే మసాలా కర్రీస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి, లేదంటే డైరెక్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఈ జీరా రైస్లో మనం జీలకర్రని ఎక్కువగా వేయకూడదండి. 1 గ్లాస్ బియ్యంకి 1 స్పూన్ వరకు జీలకర్ర మాత్రమే వేయాలన్నమాట. జీరా రైస్ కదా అని ఎక్కువ జీలకర్ర వేస్తే చేదుగా అయిపోతుందండి. అందుకని మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్లుగానే జీలకర్రని వేసుకుని మనం ఈ జీరా రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఓకే అండి, ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఓకే అండి, జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది కదా. నేను చేసిన ఈ జీరా రైస్ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. నేను చేసిన ఈ రైస్ ప్రాసెస్ నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా సింపుల్ వేలో జీరా రైస్ని ట్రై చేసేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.